హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎఫ్ఐ బానిస. సినిమా అంటే మన కళలు, మన భావోద్వేగాలు, మన ఐడెంటిటీ. ఆ కళలకి రూపం ఇచ్చిన మనిషి ఎస్ఎస్ రాజమౌళి. నిన్న ఆయన బర్త్డే, కానీ సెలబ్రేషన్స్ ఈ రోజు కూడా కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే రాజమౌళి అనే పేరు వినగానే మన తెలుగు జాతిలో ఒక గర్వం పెరుగుతుంది. చిన్న చిన్న సీరియల్స్ తో స్టార్ట్ చేసిన ఆయన జర్నీ తర్వాత ఒక మంచి డ్రీమ్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామని ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 తో స్ట్రాంగ్ డెబ్యూట్ చేసి సింహాద్రి అనే మూవీతో మాస్ పల్స్ ని క్యాచ్ చేశారు. తర్వాత వచ్చిన సై మూవీతో యూత్ లో ఫైర్ ఇగ్నేట్ చేశారు. ఛత్రపతి మూవీతో హీరోయిజం కి కొత్త డెఫినేషన్ రాశారు. అండ్ విక్రమార్కుడు సినిమాతో పర్ఫెక్ట్ కమర్షియల్ హిట్ అందించారు. మగధిరా మూవీతో తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని రీడిఫైన్ చేశారు. విజువల్, స్టోరీ, ఎమోషన్స్ ఇలా అన్ని బ్లెండ్ చేసి ఒక క్లాసిక్ క్రియేట్ చేశారు. ఈగా మూవీతో అందరు షాక్ అయ్యేలా చేశాడు. అండ్ ఫైనల్లీ మనం ఎంత గర్వపడే మూవీ బాహుబలి ఎరా స్టార్ట్ అయింది. బాహుబలి ద బిగినింగ్ నుంచి ద కంక్లూజన్ వరకు ఇండియన్ సినిమాలో హిస్టరీ మార్చిన మూమెంట్ అది. వరల్డ్ మొత్తం చూసింది. తెలుగు డైరెక్టర్ ని అడ్మైర్ చేసింది. బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసింది. RRR మూవీతో రాజమౌళి గారు గ్లోబల్ లెవెల్లో ఇండియన్ సినిమాని ఇంట్రడ్యూస్ చేశారు. నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ వచ్చేలా చేశాడు. కానీ ఆస్కార్ కన్నా పెద్ద విక్టరీ ఏంటంటే మన సినిమాని వరల్డ్ స్టేజ్ మీద నిలబెట్టడం. రాజమౌళి గారు, మీరు డైరెక్టర్ మాత్రమే కాదు, మీ సినిమాలో మన కల్చర్, మన ఎమోషన్, మన పవర్ ఉంటది. మీ సక్సెస్ మన తెలుగు ప్రైడ్. మీ జర్నీ లక్షల మందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ రాజమౌళి సార్ ఫర్ మేకింగ్ అస్ ప్రౌడ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ద మ్యాన్ ఆఫ్ ఇమాజినేషన్, ద మ్యూజిషియన్ ఆఫ్ సినిమా, ద గ్రేట్ ఎస్ఎస్ రాజమౌళి గారు. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ మీ టీఎఫ్ఐ బానిస.